మహారాష్ట్రలో ఎన్నికల సంగ్రామం మొదలై మరి తుది దశకు చేరుకుంది. కేవలం 4 రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది పోలింగ్కు. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వెంటాజీ కూతురైనటువంటి నీతా తలండి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి ఆమెకు ఇక్కడ హైరీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో, ఆమెకు ఓటేసి గెలిపిస్తామంటారా లేకుంటే ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. ब्रदर మీ పేరే పేరు आपका नाम क्या है जी? संजय जी. अब किसको वोट डालते हैं? नीता तलंडी. పేరు సురేఖ. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటాను? ఇంతకుముందు వెంటాజీ తలండి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశాడు. మరి ఆ తర్వాత ఇక్కడ చూస్తే అభివృద్ధి ఏం కనబడతలేదు. రోడ్లు చూసినా ఇక్కడ చూసినా ఏం కనబడతలేదు. ఇప్పుడు ఆయన కూతురైనటువంటి నీతా తలండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది బ్యాట గుర్తు మీద. మరి ఆమెకు ఓటేస్తారా? ఆమె ఒకవేళ కనుక నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇవంతా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, అన్ని సౌలతులు కల్పిస్తా, కరెంటు సౌలభ్యం కానీ, నీళ్ళ సౌలభ్యం కానీ, విద్య కానీ అన్నిటికీ సౌలభ్యం చేస్తా అని ఆమె అంటుంది. మరి ఆమెకు ఓటేస్తావా నీతా తలండికి? కరెంట్ లేదు, మాకు ఇల్లు బాగా దూరం, ఏటు అయినా కానీ 1 కిలోమీటర్ నీళ్ళ పోయినంత పడతాను. మా కరెంట్ అయితే దగ్గర చిన్న చిన్న పొల్లగానే పట్టుకొని అయినా కానీ నేను చీకట్లైనా కానీ ఉంటాను. బ్యాటరీలు కొనుక్కుంటే ఆ బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టనిస్తలేదు. ఇల్ల మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, ఇదిగానో నువ్వు ఛార్జింగ్ ఎప్పటి తెచ్చి పెడతా అంటే అని అంటారు. మరి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మీ ఇవన్నిటికీ నేను ముందు ఉండి ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నేను మీ సమస్యలు పరిష్కరిస్తా, నా బ్యాటు గుర్తుకు ఓటేయమని నీతా తలండి మీ ఐరీ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తున్నది. మరి ఓటు వేస్తారా? మాకు వేస్తారా?